మద్యం అక్రమ కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించగా ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు రిమాండ్ రిపోర్ట్పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేశారా అని న్యాయమూర్తి సిట్ అధికారులను ప్రశ్నించారు. సిట్ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేసి ఆపై రిమాండ్ అడుగుతారా అని నిలదీశారు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. మద్యం అక్రమ కేసులో అరెస్టైన రాజ్ కసిరెడ్డికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించగా ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు రిమాండ్ రిపోర్ట్పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేశారా అని న్యాయమూర్తి సిట్ అధికారులను ప్రశ్నించారు. సిట్ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేసి ఆపై రిమాండ్ అడుగుతారా అని నిలదీశారు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ కానప్పుడు పీసీ యాక్ట్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు.